ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఒక నూతన జీవితాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. దేవుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క జీవము కలిగినటువంటి మాటలను మనం వినడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను చేసుకొనుచున్నాము. ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. అదేమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. రోమా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆత్మను బట్టి దేవుని కుమారునిగా నిరూపింపబడెను. ఇది ఈ విశ్వాసము, యేసు పునరుద్ధానము యందు విశ్వాసము ఒకరి రక్షణ కొరకును నిరీక్షణ కొరకును ఆధారమయ్యున్నది. రోమపత్రిక 10:9 ప్రకారము ఒక వ్యక్తి క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మితేనే రక్షించబడతారు. 1 కొరింథీ 15వ అధ్యాయము ప్రకారము ఒక వ్యక్తి క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మితేనే తన పునరుద్ధానం యందు నిరీక్షణ కలిగి ఉంటారు. కనుక ఇది ప్రధానమైనటువంటి అంశము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి యేసు యొక్క పునరుద్ధానంలో చరిత్రలో జరిగినటువంటి ఆ సంఘటనలు, బోధలు అనేకమైనటువంటివి మనము చూస్తున్నాము. ఈ సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 6వ వచనము, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. ఇక్కడ దేవదూత, లేకపోతే ఇద్దరు మనుషులు, లేకపోతే ఇద్దరు పడుచువారు ఈ సువార్తలలో ఈ పునరుద్ధాన సమయంలో మొట్టమొదటగా పునరుద్ధాన వార్తను తెలియచేసినటువంటి వారు ఈ దేవదూతలని మనము పైన మనం చూస్తున్నాం. చూడండి, ఈ 2వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఇది దేవుని యొక్క దూత. ఈరోజు మన అంశం ఏమిటంటే 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. బైబిల్ కాలంలోనూ మరియు మానవ చరిత్రలోనూ యేసుక్రీస్తుని అనేకులు అనేక విధాలుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ జవాబు అంటే ఒక్కటే జవాబు ఉన్నది, అది తప్ప మిగిలినటువంటి వాటన్నిటిలో దేవుడు యేసుక్రీస్తు లేడు. ముఖ్యంగా ఆయన ఇక్కడ లేడు అన్నదానికి గుర్తు ఏంటంటే అక్కడ సమాధులలో లేడు. ఇప్పుడు ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రపంచంలో చాలామంది సమాధులను ఆరాధించేవారు ఉన్నారు. సమాధులలో గొప్పవారు ఉన్నారు. ఆ సమాధుల దగ్గరికి పోవడము, యాత్రలు చేయడము, మ్రొక్కడము, అలంకరించడము, అక్కడ ఏదో ఒక దైవికమైనటువంటిది ఉందని విశ్వసించేవారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. దైవవాక్యం ఏం చెప్తుందంటే దేవుడు యేసుక్రీస్తు సమాధులలో లేడు. అదే మాటకు ఇంకొక పర్యాయ పదం ఏమిటంటే, మీరు ఎందుకు యేసుక్రీస్తుని మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన మృతులలో లేడు.
అనగా ఈ మృతులలో లేడు అన్నటువంటి మాటలో 2 అర్థాలున్నాయండి. మొట్టమొదటిగా ఎంతోమంది గొప్పవాళ్ళు చనిపోయారు. ఎంతోమంది గొప్పవాళ్ళు చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. ఆ గొప్పవారిలో యేసుక్రీస్తు లేడు. చరిత్రలో ఒక మనిషి ఉన్నాడు. ఆయన సజీవ సమాధైనటువంటి వాడు. ఆయన తాను బ్రతికున్న దినములలో నేను యేసుక్రీస్తు అవతారము అని చెప్పుకున్నటువంటి వాడు. బ్రతికున్నప్పుడే సమాధిలో పెట్టబడినటువంటి వాడు. అయితే ఆయనను చాలామంది దైవముగా పూజించేవారు ఉన్నారు. కానీ ఈరోజు వాక్యము మనం ఏం చెప్తున్నామంటే, యేసుక్రీస్తు సమాధులలో లేడు, యేసుక్రీస్తు మృతులలో లేడు. మరొక విషయం, యేసుక్రీస్తు కొండలలో లేడు. 121వ కీర్తన 121వ కీర్తన ఈరోజు యేసుక్రీస్తు ఇక్కడ లేడు అన్నటువంటి అంశాన్ని మనం చేస్తున్నాం. 121లో కీర్తనకారుడు యాత్ర కీర్తన, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. అది కూడా చాలా మందికి ఒక విశ్వాసం. కానీ బైబిల్ దేవుడు ఇక్కడ లేడు, సమాధులలో లేడు, మృతులలో లేడు, కొండలలో లేడు అన్నటువంటిది కీర్తనకారుడు గుర్తించి, ఎంతసేపు కొండ ఎక్కి, ఎంతసేపు కొండను ఆధారం చేసుకుంటే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. కొండ సృష్టించబడింది, సృష్టించబడిన దానిలో దేవుడు లేడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన సజీవుడు, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన సమాధులలో లేడు, ఆయన మృతులలో లేడు, ఆయన కొండలలో లేడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన ప్రవక్తలలో లేడు. చాలామంది యేసుక్రీస్తుని ప్రపంచంలో కొంతమంది విశ్వాసులు యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని వాళ్ళు నమ్ముతారు. యేసుక్రీస్తు మంచోడండి, ఆయన ఒక ప్రవక్త. 14వ వచనంలో 13వ వచనంలో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా. అసలు ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తుని అంటే, వారు కొందరైతే బాప్తిస్మమిచ్చు యోహాననియు, గొప్పవాడు బాప్తిస్మిచ్చు యోహాను, కొందరు ఏలియానియు, కొందరు యిర్మీయానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవుగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. రోమపత్రిక 1:4లో మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడిగా నిరూపింపబడెను. దేవుని కుమారుడు మృతులలో నుండి తిరిగి లేచిన వానినే దేవుని కుమారుడనియు, క్రీస్తు అనగా లేచి జీవించుచున్నవాడు క్రీస్తు అనగా. ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. 11వ అధ్యాయము 9వ వాక్యము, మత్తయి సువార్తనే 11వ అధ్యాయము 9వ వాక్యం చూడండి.
మరి ఏమి చూడ వెళ్ళితిరి ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రవక్తన? అవును. ప్రవక్త మాత్రమే కాదు, ప్రవక్త కంటే గొప్పవాడు. నిజంగానే ప్రవక్తలందరూ చాలా గొప్పవాళ్ళు. ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తుని ప్రవక్త, మంచి ప్రవక్త, రావాల్సిన ప్రవక్త, ఇంకా ఏదో ప్రవక్త, ప్రవక్త అక్కడి వరకే పరిమితం చేస్తున్నారు. ఆయన అక్కడనే లేడు. అది ఈరోజు దేవుని యొక్క మాట, సత్యం. ఇంకా కొంతమంది మనుషులే దేవుళ్ళయ్యా, మనుషులే దేవుళ్ళు అన్నటువంటి బోధ, అన్నటువంటి విశ్వాసం. అప్పుడు 6వ అధ్యాయము 2వ కొరింథీ 16వ వచనం జాగ్రత్తగా విందాము. ప్రభువు మనకు బయలుపరుస్తున్నటువంటి విషయము. రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము సారీ 5వ అధ్యాయము 16వ వచనం. 5:16 అండి. సారీ. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. శరీరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు తెలుసా? తెలుసు. ఇక మీదట మేము ఆయనను అలాగు ఎరుగము. మన 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 మొట్టమొదటి పాఠము, క్రైస్తవులు గుర్తించవలసినటువంటి పాఠం ఏమిటంటే, ఎంతసేపటికి ఎక్కడ యేసున్నాడంటే, ఎక్కడున్నాడు యేసుక్రీస్తు అంటే, వెంటనే సువార్తల్లోకి పోయి అక్కడ మరియకు పుట్టెను, పశుల పాకలో పుట్టెను, అక్కడనే లేడు యేసుక్రీస్తు. అక్కడ ప్రారంభము, అక్కడ శరీర రీతిగా ప్రారంభము, కానీ పరిపూర్ణతలోనికి రావాలి కదా. పరిపూర్ణతలోనికి రావాలి. శరీరముగా మేము ఎరుగుదుము, అది కరెక్టే. కానీ అక్కడనే లేడు. సమాధిలో ఉన్నాడా యేసుక్రీస్తు? ఉన్నాడు. కానీ ఆయన అక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. అందుకని ఒకటి బయలుపరిస్తే, ఒకటి మనకు చెప్పబడితే, శరీర సంబంధమైనటువంటి విషయాలు మనం గమనించినప్పుడు యేసు యొక్క పరిపూర్ణత శరీర సంబంధమైనటువంటి వస్తువులలో కానీ, మనుషులలో కానీ, సృష్టిలో కానీ ఉండదు. ఈ సత్యాన్ని మనము బాగా గమనించాలి. శరీర రీతిగా ఎరుగుదుము, కానీ ఇక మీదట మేము ఆయనను అలాగు ఎరుగము. ఆయన ఇక్కడ లేడు, శరీరములో లేడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో 2, 3 వచనాలు. ఇది అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. చాలామంది ఇతరులను, క్రైస్తవులను, యేసుక్రీస్తును ఎక్కడెక్కడ వెతుకుతున్నారో. 2వ వచనం, 3వ వచనము. హెబ్రీ 7, 2, 3. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను, ఎవనికి అబ్రాహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిజెదకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును,
తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకును అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుని ప్రవక్తలలో వెతుకుచున్న వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుని యాజకులలో వెతుకుచున్నటువంటి వారున్నారు. యేసుక్రీస్తుని యాజకులలో వెదకుట అనగా యేసుక్రీస్తుని మధ్యవర్తిగా కలిగి ఉండుట. అక్కడనే పెడదామా యేసుక్రీస్తుని? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. అక్కడ నుండి వచ్చాడు, ఇక ముందుకు వెళ్ళాడు. ఆయన పరిపూర్ణతలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆత్మ అయినటువంటి యేసుక్రీస్తుని మనము వెదకాలి. యాజకులలో, మధ్యవర్తులలో, శరీరములలో, ప్రవక్తలలో, కొండలలో వెతుకుచున్నారేమో. అనేకులు ప్రపంచంలో యేసుక్రీస్తుని వెతుకుతుంటే ఈరోజు దేవుని ప్రభువు దూత జవాబు ఏమిటంటే ఆయన అక్కడ లేడు. యేసుక్రీస్తు తల్లి ఎవరు అంటే మరియా అని చెప్పినామనుకోండి, అక్కడ అది సరైనటువంటి జవాబు కాదు. ఆయన అక్కడ లేడు. చూడండి, యేసుక్రీస్తుని తల్లి తండ్రి లేనివాడు. ఇది యేసుక్రీస్తుని గూర్చినటువంటి సత్యము. చరిత్ర చెప్పాలంటే, యేసుక్రీస్తు శరీర జీవితాన్ని చెప్పాలంటే మీరు తల్లి మరియని, తండ్రి యోసేపు అని చెప్పండి. కానీ యేసుక్రీస్తుని గురించి మీరు చెప్పాలంటే, యేసుక్రీస్తుని ఎవరికైనా చూపించాలంటే మళ్ళా అక్కడికి వెళ్ళి చెప్పడంలో అది యేసుక్రీస్తు యొక్క స్వభావానికి చాలా చిన్న విషయం. మరియా యేసు తల్లి అని చెప్పిన తర్వాత పరిపూర్ణత వెంటనే చెప్పాలి. లేకపోతే అక్కడికే పరిమితం అయిపోతే దేవదూత ప్రభుదూత చెప్తున్నాడు, ఆయన అక్కడ లేడు. పశుల పాక వేసి యేసు ప్రభుని అక్కడ పెట్టి చూపిద్దామా, ఇదిగో యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ప్రభుదూత ఇప్పుడు ఉంటే అక్కడికి వచ్చినటువంటి జనాలందరికీ ఏం చెప్తున్నాడంటే ఆయన ఇక్కడ లేడు. సమాధులలో లేడు, మృతులలో లేడు, ప్రవక్తలలో లేడు, పశుల పాకలలో లేడు, యాజకులలో లేడు, వంశావళులలో లేడు. ఇప్పుడు పరిపూర్ణత సత్యము మనము నేర్చుకోవాలండి. అవన్నీ ఉండి ఉండొచ్చు. 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనంలో 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనంలో ఆయన మమ్మను క్రొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఇప్పుడు నేను చెప్పే మాట చాలా కఠినంగా ఉంటుంది. అక్షరము చంపును. చాలా మంది యేసుక్రీస్తుని అక్షరములో వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు. ఇది యేసుక్రీస్తును చూపించేది. ఈ జీవ గ్రంథం యేసుక్రీస్తును చూపించేది. ఈ ఈ జీవ గ్రంథంలో యేసుక్రీస్తు లేడు. ఉన్నాడు అని భావిస్తే, ఉన్నాడు అని నమ్మినటువంటి వారి యొక్క లక్షణాలు ఎట్లుంటాయంటే దీన్ని గుండెల మీద పెట్టుకొని నిద్రపోతారు. ఎందుకు? దీంట్లో దైవము యేసుక్రీస్తు ఉన్నాడు. లేతే తల కింద పెట్టుకొని నిద్రపోతారు. ఆయన ఇక్కడ లేడు, అక్షరములో లేడు.
చాలామంది నేను క్రైస్తవులను చూస్తుంటాను. హాస్పిటల్స్ విజిట్ చేసినప్పుడు మన క్రైస్తవుల బెడ్ తల పక్కన బైబిల్ ఉంటుంది. ఆయన అక్కడ లేడు. నువ్వు చదువుకోవడానికి పెట్టుకుంటే పెట్టుకో. బైబిల్ ఉంటే ఏదో నీకు స్వస్థత కలుగుతుందని. ఆయన అక్కడ లేడు. అక్షరములో లేడు. అక్షరము చంపేస్తుంది. తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని ఎక్కడ వెతుకుచున్నారు మీరు? మృతులలో వెతుకుచున్నారు, వస్తువులలో వెతుకుచున్నారు, కొండలలో వెతుకుచున్నారు, వంశావళులలో వెతుకుచున్నారు. ఆయన అక్కడ లేడు. ఇంకా కొంతమంది యేసుక్రీస్తుని దూతలలో వెతుకుచున్నారు. ఆయన కూడా ఒక గొప్ప దూత. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. చాలా మంది ఆయనను దూతలలో వెతుకుచున్నారు. 1వ అధ్యాయము 5, 6. ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. దేవుని దూతలందరూ యేసుక్రీస్తుకు నమస్కారం చేయాలి. నేడు నేను నిన్ను కనియున్నాను అని దేవుడు ఎప్పుడైనా దూతల గురించి చెప్పాడా? యేసుక్రీస్తుని గురించి చెప్పాడా? దూతలు ఎవరయ్యా అంటే 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. లాస్ట్ వచనంలో 13 అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని దూతలలో ఎవనిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పెనా? దూతలలో లేడు, ప్రవక్తలలో లేడు, యాజకులలో లేడు, మధ్యవర్తులలో లేడు, వస్తువులలో లేడు, అక్షరములలో లేడు. మందసం అనుకున్నారు. మందసము దేవుని శక్తికి, దేవుని యొక్క నడిపింపుకు, దేవుని యొక్క ఆజ్ఞలకు గుర్తు. దాంట్లో శక్తి ఉంది. ఆ మందసం పట్టుకొనే కదా వాళ్ళు యోర్దాను నది దాటింది. కానీ దేవుడు ఆ మందసములో పరిమితం కాలేదు. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం, ఇశ్రాయేలీయులు మందసాన్ని పట్టుకొని యుద్ధానికి పోతే ఓడిపోయారు. ఏంటి? మందసాన్ని పెట్టుకొని దేవుని స్తుతిస్తుండగానే వాళ్ళ స్తుతి అంట ఫిలిస్తీయులకు గుండెలు కరిగిపోతున్నాయంట. అంత బిగ్గరగా స్తుతిస్తున్నారు ఇశ్రాయేలీయులు. మందసాన్ని దేవుని సన్నిధి ఇక్కడుంది, దేవుని శక్తి ఇక్కడ ఉందని బాగా నమ్మినటువంటి వారు, బంగారుతో చేయబడినటువంటి మందసంలో దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు జయం వస్తుందని నమ్మినటువంటి వారు ఓడిపోయారు. అప్పుడు 7వ అధ్యాయంలో సమూయేలు గారు, ఫస్ట్ మీరు ఆ విగ్రహాలను తీసివేయండి. మందసంతో పని కాదు, బైబిల్తో పని కాదు, అక్షరాలలో దేవుడు లేడు. అవి చూపిస్తాయి నిజమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని చూపించే మనుషులున్నారు, చూపించే అక్షరాలున్నాయి, చూపించే వస్తువులున్నాయి, చూపించే సృష్టి ఉంది. సృష్టి దగ్గరికి పోతే అవన్నీ ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు? సృష్టి అంటే
మమ్మల్ని సృష్టించిన దేవుణ్ణి మేము మహిమపరుచుచున్నాము అని వాళ్ళంటే, మనం సృష్టిని పూజిస్తే ఎట్టుంటది? ఆయన ఇక్కడ లేడు. యోహాను సువార్త 6:26లో ఆయన అద్భుతాలలో లేడు. వాళ్ళు అద్భుతం చూశారు, మళ్ళా మాకు ఇంకొక అద్భుతంగా. అద్భుతం చేస్తాడు, చేశాడు, నీలో కూడా చేస్తాడు. ఆయన అక్కడే ఉంటాడా? అక్కని అద్భుతాలే కావాలా? ఇక యేసుక్రీస్తు గురించి ఏమొద్దా? ఈరోజు ప్రభువు దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన అక్కడ లేడు. ఎన్ని అద్భుతాలు కపర్నహూములో, బెత్సాయిదాలో చేసినటువంటి యేసుక్రీస్తు వాళ్ళ గురించి చెప్తూ, ఆకాశం మట్టుకు కొనుదానా, నువ్వు పాతాళమునకు త్రొక్కి వేయబడదు. ఆయన అక్కడ లేడు. 1 కొరింథీ 8 చాలా మంది కొంతమంది అనుకుంటారు, యేసుక్రీస్తు కూడా మా దేవుడే. యేసుక్రీస్తు కూడా మా దేవుళ్ళలో ఒక దేవుడు. 5వ వచనము, 4, 5, 6. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలన బడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. దేవతలున్నారు, ప్రభువులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆకాశమందైనా భూమి ఎందైనా, ఆకాశమందైనా భూమి ఎందైనా, నీవు చేయు కార్యము చేయగల దేవుడు ఎవరు లేరయ్యా. మహాకార్యములు చేయు దైవమెవరయ్యా. ఆకాశములో భూమి యందు ఎంతో మంది ప్రభువులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో మా బంధువు ఒక ఆయన ఉండేవాడు, చనిపోయాడు. వాళ్ళ ఇంటికి పోతే అందరి దేవుళ్ళు ఫోటోలు ఉంటాయి, వాటిలో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఆయన అక్కడ లేడు. యేసుక్రీస్తు అక్కడ లేడు. ఇది సువార్త. ఆయన ఇక్కడ లేడు. ఆయన తిరిగి లేచినటువంటి దేవుని కుమారుడైనటువంటి, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయనను మాకు శరీరం గురించి తెలుసు. ఆయన శరీరంలో గొప్ప గొప్ప విషయాలు తెలుసు. యేసుక్రీస్తు తను జీవించిన కాలంలో యెరూషలేములోనికి ప్రయాణం చేశాడు. ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు నడిచిన ప్రాంతాలలో మేము నడుస్తుంటే మాకెంత సమాధానం అంటాడు. దురాత్మ అది. యేసుక్రీస్తు సమాధిని మేము చూశాము. అయితే ఏంటి? ఏంది? ఆయన అక్కడ లేడండి. యేసుక్రీస్తు బాప్తిజం తీసుకున్న యోర్దాను నీళ్లను తీసుకుని వచ్చాము. దురాత్మ ఎంత చక్కగా, ఎంత అందంగా వాక్యాన్ని మార్చేస్తాం. ఆయన ఇక్కడ లేడు.
వస్తువులకు, భౌగోళిక విషయాలకు, మనుషులకు, సృష్టికి, యాజకులలో, ప్రవక్తలలో, గురువులలో, బోధకులకు యేసుక్రీస్తుని పరిమితం చేయకూడదు. ఆయన అక్కడ లేడు. వంశావళులకు, తల్లికి, తండ్రికి, యేసుక్రీస్తు తల్లి మరియా ఎంత గొప్పది. తల్లి లేనివాడు యేసుక్రీస్తు, తండ్రి లేనివాడు యేసుక్రీస్తు. విచిత్రమైన బోధ. నేనేమంటున్నంటే, శరీరంలో నుండి ఆత్మలోనికి పరిపూర్ణత. ఇది తప్పని కాదు, కానీ ఇక్కడ పరిపూర్ణత లేదండి. పరిపూర్ణత లేదు. ఇది గుండెల మీద పెట్టుకుంటే తప్ప, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే పరిపూర్ణత. లేదు లేదు, ఇది ఇక్కడే ఉన్నాడు యేసుక్రీస్తు. దీన్ని డెకరేషన్ చేసి, లేకపోతే ఇంకా ఏమన్నా చేసి బైబిల్ నెత్తి మీద పెట్టి ప్రార్థన చేశారు కొంతమంది. కానుక తీసుకొని పాస్టర్ గారు బైబిల్ తెరవండి. దురాత్మ. బైబిల్లో కానుక పెడితే ఏంటి? తెలియదండి. అక్షరాలు నేర్చుకుంటున్నాం, ఆచారాలు నేర్చుకుంటున్నాం. తెలియదు. ఇప్పుడు తెలుసు కదా, యేసుక్రీస్తు పునరుద్ధానుడై, సజీవుడై, క్రీస్తు అయి, దేవుని కుమారుడై, ఆత్మయై జీవించుచున్నటువంటి వాడు. ఆయన ఇక్కడ లేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించును గాక. జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన జీవం కలిగినటువంటి మాటలను ప్రభువా దీవించును. సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సహాయం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.